ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ యోగ బలం కలిగిన వారిని పరమాత్మతో నా బుద్ధి యోగం నన్ను శక్తివంతంగా చేస్తుంది. పరమాత్మ నా ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ క్షణం నేను ఆత్మ ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 29/1/2025. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మీరు మీ యోగ బలంతోనే వికర్మలను వినాశనం చేసుకొని పావనంగా తయారై పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేసుకోవాలి. నా ఆత్మలో పరమాత్మ శక్తిని నింపుకోవాలి. ఈ ఆత్మని పావనంగా చేసుకోవాలి. ఈ ఆత్మ పావనంగా అవుతే ఆటోమేటిక్గా పావన ప్రపంచానికి వెళ్ళగలదు. ప్రశ్న: దేవీ దేవతా ధర్మం యొక్క ఏ విశేషత మహిమ చేయబడింది? దేవీ దేవతా ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలు కూడా ఉండవు. పిల్లలైన మీరు 3 వంతుల సుఖాన్ని పొందుతారు. ఒకవేళ సగం సగం సుఖం దుఃఖం ఉంటే దాంట్లో ఏం మజా ఉంటుంది? సో 3/4 సుఖాన్ని పొందుతారు. సత్య త్రేత ద్వాపరం హాఫ్ వరకు కూడా సుఖాన్ని పొందుతారు. తర్వాత కలియుగం ఎండింగ్ వచ్చేసరికి దుఃఖాన్ని పొందుతారు. సో అందుకని మీరెంతో లక్కీ సోల్స్ అని బాబా గుర్తు చేస్తున్నారు. మరి భగవాను వాచ, ఏ మనుష్య మాతృలందరూ ఎవరినైతే భగవంతుడు అని అంటారో ఆ భగవంతుడు ఎవరు అనే అర్థం ఎవ్వరికీ తెలియదు. దేవతల్ని కూడా భగవంతుడు అని అనరు. ఏ మనుషుల్ని భగవంతుడు అని అనరు. భగవంతుడు ఎవరు? ఒక్కరే, నిరాకారుడు. వారికి ఎలాంటి సాకార రూపం, మనుష్య రూపం అనేది లేదు. వారికి ఎలాంటి ఆకారి రూపం కూడా లేదు. సూక్ష్మవతన వాక్సులకి సూక్ష్మమైన ఏంజలిక్ ఫామ్ ఆకారం ఉంటుంది. అందుకే దాన్ని సూక్ష్మవతనం అని అంటారు. సూక్ష్మవతనంలో ఈ శరీరం కలిగిన సాకారి మనుషులు ఉండరు. ఇక్కడ సాకారి మనుషులకు శరీరాలు ఉంటాయి. అందుకే దీన్ని ఏమంటారు? స్థూల వతనం అని అంటారు. సూక్ష్మవతనంలో ఈ పంచతత్వాల శరీరం ఉండదు. ఈ పంచతత్వాల మనుష్య శరీరం ఇక్కడ తయారైంది. దీన్నే మట్టి బొమ్మ అని అంటారు. సూక్ష్మవతన వాసులని మట్టి బొమ్మ అని అనరు. దేవీ దేవతా ధర్మం వారు కూడా మనుషులే, కానీ వారిని దైవీ గుణాలు కలిగిన మనుషులు అని అంటారు. స్వయం పరమాత్మ శివ్ బాబా ద్వారా ప్రాప్తి చేసుకున్నారు. ఆ దైవీ గుణాలు కలిగిన మనుషులకి అసురీ గుణాలు కలిగిన మనుషులకి ఎంత తేడా ఉందో చూడండి. ఒకప్పుడు ఇదే మనుషులు శివాలయం, శివుడి ద్వారా స్థాపన చేయబడిన ప్రపంచంలో ఉండేవారు. అదే ఇప్పుడు ఎలా అయిపోయింది? వేశ్యాలయంగా అయిపోయింది. మరి ఇలాంటి ప్రపంచంలో ఉండేందుకు యోగ్యులుగా కూడా లేరు. అందుకని మళ్ళీ పరమాత్మ వచ్చారు అలాంటి శివాలయాన్ని తయారు చేయడానికి. సత్యుగం ఇక్కడే ఉంటుంది. అది మూలవతనంలో లేక సూక్ష్మవతనంలో ఉండదు, ఈ స్థూలవతనంలోనే ఉంటుంది. అదే శివ్ బాబా ద్వారా స్థాపన చేయబడిన శివాలయం అని కూడా మీకు తెలుసు. సంగమ యుగం, ఇది పురుషోత్తమ యుగం.
మొత్తం ప్రపంచం పతితముగా తమో ప్రధానంగా ఉంది. దీని సతో ప్రధానంగా కొత్త ప్రపంచంగా తయారు చేయడానికి స్వయం పరమాత్మ వచ్చారు. సో నేను ఆత్మ మళ్ళీ సతో ప్రధానంగా అవుతాననే నిశ్చయం నాలో ఉండాలి. నేను ఆత్మ యోగ బలాన్ని ఎంతో పెంచుకోవాలనే నశ నాలో ఉండాలి. నేను ఆత్మ పవిత్రంగా అవుతాను అనే స్థిరమైన స్థితి నాలో ఉండాలి. పవిత్రంగా అయిన వారికి మరి తప్పకుండా పవిత్ర ప్రపంచం కావాలి కదా. కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచం అంటారు, పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచం అని అంటారు. పవిత్ర ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు? స్వయం పరమాత్మ స్థాపన చేస్తారు. మరి పతిత ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు? ప్రతి ఒక్కరిలో ఉన్న నెగటివిటీ రావణుడు స్థాపన చేస్తారు. కాకపోతే సూక్ష్మవతనం, స్థూలవతనం, పరంధామం గురించి ఎవరికి తెలియదు. పవిత్ర ప్రపంచం, అపవిత్ర ప్రపంచం తెలియదు. దైవీ గుణాలు మనిషి, అసురీ గుణాలు మనిషి. ఈ స్థాపన ఎలా అవుతుందని కూడా ఎవరికి తెలియదు. యాక్చువల్లీ ఈ పంచ వికారాలు లేకపోతే మనుషులు దుఃఖితులై తండ్రిని ఇంకెందుకు స్మృతి చేస్తారు? తండ్రి అంటారు, నేను దుఃఖహర్త సుఖకర్త. పంచ వికారాల రూపీ రావణుడి 10 తలల బొమ్మను తయారు చేస్తారు. ఆ రావణుడిని శత్రువుగా భావించి కలుస్తారు. అలాగని ద్వాపరయుగ ప్రారంభం నుంచే కాల్చడం మొదలు పెడతారు అని కాదు. అలా కాదు. ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతారో అప్పుడు ఏదో ఒక మతాంతర వారు కూర్చొని ఈ కొత్త విషయాలను తయారు చేస్తారు. రావణుడి బొమ్మ తయారు చేయాలి, దాన్ని కార్చాలి, ఎవ్రీ ఇయర్ ఆ బొమ్మ సైజ్ పెంచుతూ ఉండాలని. ఎప్పుడైనా ఎవరైనా బాగా దుఃఖాన్ని ఇస్తే అప్పుడు వారి దిష్టి బొమ్మను తయారు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనుషులు ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అయిపోతారో, దుఃఖం లభిస్తుందో అప్పుడు రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తారు. పిల్లలైన మీకు 3 వంతుల సుఖం ఉంటుంది. ఒకవేళ సగం దుఃఖం ఉంటే ఆనందం ఇంకేముంటుంది? తండ్రి అంటారు, ఈ దేవీ దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేది. ఈ సృష్టి అయితే అనాదిగా తయారై ఉంది. ఈ సృష్టి ఈ విధంగా ఎలా తయారైందనేది కూడా మీకు తెలుసు. ఈ సృష్టి యొక్క చక్రం తిరుగుతూనే ఉంటుంది. శాస్త్రాలు కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలైతే కాదు. తప్పకుండా సంగమ యుగం కూడా ఉంటుంది. అది మీరు అనుభవం చేసుకుంటారు. మొత్తం సృష్టిలో 3 సుఖం పిల్లలైన మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకోసమే రాజధాని అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాధాకృష్ణులు వేరు వేరు రాజధానులకి చెందినవారు. మళ్ళీ వారి స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అలాగని వారు సర్వం తెలిసిన వారు కాదు. తండ్రి వచ్చి కేవలం మనకి నాలెడ్జ్, జ్ఞానాన్ని ఇస్తారు. ఇదే పాఠశాల యొక్క ముఖ్యమైన లక్ష్యము మరియు ఉద్దేశం. ఇది ఇప్పుడు చీచీ ప్రపంచపు రాజ్యం. ఈ ప్రపంచాన్ని సుగంధమైన ప్రపంచంగా పరమాత్మ తయారు చేస్తారు. ఇలాంటి పుష్పం వంటి ప్రపంచాన్ని పరమాత్మ తయారు చేస్తారు. అందుకని రాజయోగం ఇప్పుడే నేర్చుకుంటున్నాం. రాజయోగం అనేది సత్యుగంలో నేర్పించరు. అక్కడ పరమాత్మ రానే రారు. కేవలం సంగమ యుగంలోనే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇదొక అనంతమైన విషయాలు. మరి ఈ విషయాలు ప్రపంచంలో వారికి తెలీదు. జ్ఞాన సూర్యుడు అన్న పేరును పట్టి జపాన్లో వారు తమని తాము సూర్యవంశీయులు అని చెప్పేసుకుంటారు. వాస్తవానికి సూర్యవంశీయులంటే ఎవరు? దేవి దేవతలు. సూర్యవంశీయుల రాజ్యం ఎప్పుడు ఉండేది? సత్యుగంలో ఉండేది. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞానం అనే అంధకారం వినాశనం అవుతుంది అని అంటారు కదా. కనుక భక్తి మార్గపు అంధకారం వినాశనం అయ్యి కొత్త ప్రపంచం అనేది స్థాపన అవుతుంది. ఆ కొత్త ప్రపంచంలో పంచవికారాలు ఉండవు, సుఖంగా ఉంటారు. అదే మహాభారత యుద్ధం రిపీట్ అవుతుంది. సో మనం ఎలా తయారవ్వాలి?
ఆత్మిక మార్గదర్శకులుగా ఈ ప్రతి ఒక్కరికి ఈ విషయాలను వినిపించగలగాలి. పరమాత్మ సేవను చేయించగలగాలి. పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయడం చాలా పెద్ద సేవ. సో పిల్లలైన మనలో రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి. ఓహో! బాబా, భగవంతుడా! మీరు మమ్మల్ని ఎలా ఉన్నవారని ఎలా తయారు చేశారు? ఎంత సుఖాన్ని మాకిస్తున్నారు? మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి అశ్రువులు రావాలి. అంతగా పరమాత్మ స్మృతిలో లీనం అయిపోగలగాలి. సో భగవంతుడు ప్రేమ సాగరుడు. సో పిల్లలైన మనకు కూడా తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి అనే నిశ్చయం ఉండాలి. ఎప్పుడు చేదుగా మాట్లాడకూడదు. ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తే దుఃఖితులై మరణిస్తారు. సో అందుకని ఇలాంటి అలవాట్లను తొలగించాలి. దుఃఖం ఇచ్చే అలవాటును తొలగించాలి. విషయ సాగరం నుండి క్షీర సాగరంగా అవ్వాలి. సో ఎంతటి భాగ్యం నాకు లభించింది. అనుక్షణం మన ఈ భాగ్యాన్ని స్మృతి చేస్తూ ఎంతో సంతోషంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో ఖర్చులు చాలా అవుతాయి. పేదవారైతే వెంటనే చేస్తారు, కొందరికి మళ్ళీ మోహం ఉంటుంది. అంటే ఈ అలవాట్లను తొలగించుకోవాలి. అన్నిటికన్నా అశుద్ధమైన అలవాటేంటి? ఈ విషయ సాగరంలో మునకలు వేయడం. ఈ కామం అనేది మహాశత్రువు తండ్రి కూడా అంటారు. ఎంతమంది పిల్లలు దెబ్బలు తింటారు. కొందరైతే తమ కూతుర్ని కూడా పవిత్రంగా ఉండమని చెప్తారు. అరే, ముందు మీరు పవిత్రంగా అవ్వండి. కూతుర్ని ఇచ్చేస్తే ఖర్చు మొదలైన భారం నుండి విముక్తులవుతాము అని అనుకుంటారు. ఎందుకంటే ఎలా ఆలోచిస్తారంటే వీరి భాగ్యంలో ఏముందో తెలియదు, సంబంధం కూడా మంచిది దొరుకుతుందో దొరకదో తెలియదు, ఈ రోజుల్లో ఖర్చు కూడా చాలా అవుతుంది. పేదవారైతే వెంటనే ఇచ్చేస్తారు, కొందరికి మళ్ళీ మోహం కలుగుతూ ఉంటుంది. పూర్వము ఒక ఆదివాసి స్త్రీ వచ్చేవారు. ఆమెని జ్ఞానంలోకి రానివ్వలేదు. ఎందుకంటే ఇంద్రజాలం చేసేస్తారేమో అని భయం ఉండేది. భగవంతుణ్ణి ఇంద్రజాలికుడు అని అంటారు కదా. దయార్థ హృదయుడని కూడా అంటారు కదా. ఎక్కడైనా భగవంతుడు భగవంతుడే కదా. శ్రీకృష్ణుని భగవంతుడు అని అనడానికి వీల్లేదు. ఎవరైతే నిర్దయ నుండి రక్షిస్తారో దయార్థ హృదయలో వారే భగవంతుడు. సో మొట్టమొదట జ్ఞానం, తర్వాత భక్తి, తర్వాత వైరాగ్యం. ఈ విషయాలను ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా మనం అర్థం చేయించగలగాలి. బాబా దానిలో చెప్తున్నారు, తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఎప్పుడు ఎవ్వరికి దుఃఖం ఇవ్వకూడదు. చేదు మాటలు మాట్లాడకూడదు. చెడు అలవాట్లనుంటే వాటిని సమాప్తం చేయాలి. బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అదే ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. అహో బాబా, మీరు మమ్మల్ని ఎలా ఉండేవారిని ఎలా తయారు చేశారు బాబా, మీరు మాకు ఎంత సుఖాన్ని ఇచ్చారు బాబా, మీరు మమ్మల్ని క్షీర సాగరంలోకి తీసుకెళ్తారు బాబా, ఇలా రోజంతా బాబా బాబా అనే స్మృతిలో ఉండగలగాలి. వరదానం: సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిని సంపన్నంగా అయ్యే సంపూర్ణ మూర్తి భవ. స్లోగన్: ఆవేశంలోకి రావటం కూడా మనసుతో ఏడవడమే. ఇప్పుడు ఏడ్చే ఫైలుని ఇక సమాప్తం చేయండి. ఆవేశంలో వస్తున్నామా? ఎంతగా మన పైన మనం కంట్రోల్ చేస్తున్నాం? ప్రేమ సాగరుడి పిల్లవాడిని కదా, అందరితో ప్రేమగా ఉంటున్నానా? చేదు మాటలు మాట్లాడుతున్నానా? దుఃఖంగా దుఃఖితులుగా అవుతున్నానా? ఇతరులకి దుఃఖం ఇవ్వట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. ఈరోజు ముల యొక్క స్వమానం: నేను పరమాత్మ సమానంగా మాస్టర్ ప్రేమ సాగరుడను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ సమానంగా ప్రేమ సాగరుడను. అందరికీ ఎంతో ప్రేమను ఇస్తాను.
పరమాత్మ ప్రేమ నాకు లభించిన వరం. పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయి నేను ఆత్మ స్థిరంగా, నిర్భయంగా, శక్తిశాలిగా ఉంటాను. పరమాత్మ ప్రేమ సదా నన్ను సుఖవంతంగా చేస్తుంది. పరమాత్మ ప్రేమ శీతలంగా చేస్తుంది. పరమాత్మ ప్రేమ ఆవేశానికి దూరంగా ఉంచనిస్తుంది. పాపా, మీకు ఎంతటి ధన్యవాదాలు. సదా పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయే జ్ఞానాన్ని నాకు తెలియజేస్తున్నారు. సదా మీ ఈ శక్తిశాలి స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. I am the master ocean of knowledge, ocean of love. I'm a loving being. I experience the God's love and share the same love towards others. God's love is like a miracle which transforms my life from an impure to a pure being. God's love is obtained with a close connectivity of my Father. God's love is precious. God's love is beautiful. I, the soul, experience the content of the God's love, share that love to every part of this body, and be a loving being. Om Shanti. I, the soul, experience the unlimited love from the Supreme Father. Spread that love to every part of this body and be a divine being. Om Shanti.